2025లో ఎలాంటి విపత్తులు రాబోతున్నాయి? రాబోయే రోజుల్లో మూడవ ప్రపంచ యుద్ధం అతి దగ్గరలో ఉందని చెప్తా. హ్మ్. రాబోయే లక్షణాలు కనపడుతున్నాయి బాగా. గ్రహస్థితి వల్ల కూడా అది కూడా. హ్మ్. అందులోనూ నా మీద కోపం వస్తే రావచ్చేమో, తెలంగాణలో ప్రభుత్వం మారదు కానీ కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు మంత్రి పదవుల నుంచి తొలగిపోయి వేరే మంత్రులు వచ్చేటువంటి పరిస్థితులు ముఖ్యంగా కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ఇది గుర్తుపెట్టుకోండి. హ్మ్. ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళ పదవుల్లోంచి తొలగిపోవాల్సినటువంటి పరిస్థితి 2025 ఎండింగ్ లోపల కానీ 2026 జనవరి ఫిబ్రవరి లోపల కానీ ఇది జరగడం అనేది తథ్యం. ఇది ఇప్పుడు కాదు నేను చెప్పింది, 2024 ఉగాది పంచాంగ శ్రవణం చెప్పినప్పుడే చెప్పేది తప్పనిసరిగా. తెలంగాణలో ప్రభుత్వం మారుతుంది, ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, సెంట్రల్లో ప్రధానమంత్రి మోడీ గారే ఉంటారు, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది. కానీ వచ్చిన 2025-26 సంవత్సరాలలో ముఖ్యమైనటువంటి మంత్రుల పదవుల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి, కొత్త వ్యక్తులు తెర మీదకి రావటం, ఆ పదవీ స్థానాల్లో అలంకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఒక విపత్తు కిందే లెక్క. ఇది కూడా చాలామందికి మనోస్థాపాన్ని చేకూర్చేటువంటి పరిస్థితే. కాబట్టి తప్పనిసరిగా తెలంగాణలో ప్రభుత్వం మారదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం తప్పనిసరిగా మారవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా పేదలకి ఎక్కువగా గృహ అంటే ఆవాసానికి సంబంధించినటువంటి అంటే ఇళ్ళకి సంబంధించినటువంటి బాధలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. హైడ్రా కావచ్చు, లేదంటే మూసీ కావచ్చు, మరేతర కారణాలు కావచ్చు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి రాబోతుంది. ఉన్నవాళ్ళుగా ఇంకా ఉన్నతంగా వెళ్ళిపోవడం, లేని వాళ్ళు మరీ బీదవాళ్ళుగా తయారవడం అనే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవబోతోంది 2025వ సంవత్సరంలో. తద్వారా దొంగతనాలు పెరగబోతున్నాయి, యుద్ధాలు పెరగబోతున్నాయి, రాజకీయ నాయకుల మధ్యలో విభేదాలు పెరగబోతున్నాయి. మూడవ ప్రపంచ యుద్ధం కూడా 2025-26 సంవత్సరాల్లో రావడానికి కూడా అవకాశం కనబడుతోంది. మొన్నదాకా ఉక్రెయిన్ అని, బంగ్లాదేశ్ అణచివేత ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి వాటిలో ఇప్పుడు అమెరికా ఇంకా ప్రథమ స్థానంలో ముందు అడుగు వేస్తోంది. దానికి కారణం అమెరికానే అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ తప్పని చెప్పడంలో నేను, కానీ ఆ అమెరికా దేశం ద్వారా ప్రధానంగా ప్రారంభమై మూడో ప్రపంచ యుద్ధం కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నటువంటి షష్టగ్రహ కూటమి ఇట్లాంటివి కూడా వీటికి సంకేతాలుగా మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు పడండి. అనవసరంగా పక్క వాళ్ళతో ఇక్కడే ముఖ్యంగా 2025లో కూడాను చిన్న చిన్న సమస్యలతో పెద్ద పెద్ద గొడవలు చేసుకునేటువంటి వాళ్ళు, నడు రోడ్డు మీద తాకి తందనాలు ఆడేటువంటి యువత పెరగటం, అగ్ని ప్రమాదాలు పెరగటం, ఫ్యాక్టరీలు ఎక్కువగా పేలిపోవటం, తద్వారా జన నష్టం, ప్రాణ నష్టం జరిగిపోవటం, ఆస్తి నష్టం జరగటం, ధన నష్టం జరగటం, ఇలాంటివన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఏదేమైనా ఉగాది పంచాంగ శ్రవణంలో మిగిలిన వివరాలన్నీ కూడా మనం వెల్లడించుకుంటాం. కాబట్టి ఇది ప్రస్తుతానికి 2025 జనవరి అనేది మన తెలుగు సంవత్సరాది కాదు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఉగాదితోనే మొదలవుతుంది. కాబట్టి ఉగాది పంచాంగ శ్రవణంలో ఇంకాస్త సవివరంగా 2025-26 ఉగాది వరకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటిది సంపూర్ణంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు కాబట్టి ఇవి జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఓకే.